పట్టిందో పట్టలేదు చూసుకోలేదు. 2.5 గొలుసు. ఇగో చైన్ అయితే ఇప్పుడు వేసిర్రు మధ్యాహ్నం. ఇక అప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు అయితే ఇక బిజీ అయిపోయి వేయలేదు. మా తమ్ముడు ఇప్పుడు చైన్ వేసి ఇక బియ్యం పోతుండు అల్లునికి. ఇక బియ్యం పోసి ఇప్పుడైతే మా కోడల్ని అత్తగారింటికి పంపిస్తాం. ఇక మొత్తం ఈడియలకే తోలమానాలి కానికి. మరి తీస్తాను వస్తుందిగా దూట్లో పెడితే వస్తూనే ఉంటుంది. రాదు మంచిగా వస్తుంది. ఇప్పుడు పట్టుకుంటే బరువు అవుతుంది ఆయనకు. తిత్తది ఇక ఇగో ఇలా మా ఇంటిలో ఉన్నాయి, మంచిగా పెట్టుకోరు మళ్ళా. ఈ అక్కకి 11 మందా? బయటకి ఏడికి మరి మళ్ళీ నువ్వు పోయినా ఒక తర్వాత తర్వాత అత్తమ్మ పిలువండి అన్నయ్యని. వాళ్ళకి ఏమైంది వస్తలేదు. ఆమెకు ఆటోలు వచ్చిర్రు. మా అక్క కూడా లేదు. ఎటు పోయిర్రా ఏమో. ఉన్నారా మీ ఇంటికాడ మంజుల బాలవ గిట్లా? ఏడికి పోయిర్రు మరి అసలు వాళ్ళు? ఆ బాల వాళ్ళ గిట్లా అనుకుంటున్నా. తీస్తున్నా పోటవా అని. అమ్మో అవి ఉన్నాయి సపరేట్ గమ్మున పెడితే అయిపోతుంది. ఈడియాలకు పంపి మానాలి కానీ పోతుంది. అక్క కావాలి బొట్టు సీజలు ఉన్నాయి. వాళ్ళకు వంగులు లేసుడు సాత కాదు కానీ ఏంటంటే ఇగో ఈయన మా నడిపి తమ్ముడు బియ్యం పోతుండు ఇప్పుడు. ఇక మా వాళ్ళ నిమిషానికి వాళ్ళు మారుతారు. నలుగురమైన 4 గంటలకు ఒక్కరు మంచిగా పోయి చదువుతారు. ఒక్కరు ఉంటలేరు. పోస్ట్ అయిపోయింది. కోసేపు పట్టుకోరాదు. ఆ పిల్ల మాటిలు పెట్టి మాటిలు అక్క సౌరం పెట్టేటప్పుడు జరావు తర్వాత కాలాన్ని పక్కకు పెట్టుకొని కూర్చోయి రోజులు. ఇప్పుడు ఇక టైం గమ్ముంటే పెట్టుకుంటా. వీటితో ఎందుకు అయ్యే మరి బాసింగాలే కట్టలే పోతారు. ఒకటే పోసుడు పెట్టుకోరా. బాసింగాలు కట్టనా
ఈయన చిన్న తమ్ముడు. ఎవరి పిల్ల కాలు తల్లు కట్టుకోరు ఇక రేపు షానికి వచ్చి అందరు ఎందుకు ఇప్పుడు ఏదానికైనా కట్నాలు ఎక్కువైనాయి పని చేసి పొంగుతలేరు గాడనే దండం పెట్టదు ఆమె బామ్మారి భార్య కింద పడ్డది కానీ ఆమెనా ఇంటి ఆమెనే ఒక ఆయన బిడ్డ ఎక్కడ వస్తుంది ఆయన బిడ్డ ఎలా అక్కడ వస్తుంది సిటీలకి ఇద్దరు చిట్టాలకి ఇచ్చిన పెద్ద ఇవి చిన్న పెద్ద ఇద్దరే అవి ఇంటి పిల్లలు కూడా దీన్నే ఉండే గిటికి తిరుగుతుండే ఇంటి పిల్లగాడు అనలే ఇంటి పిల్లగాడు అన్నా నేను ఇంటి పిల్లగాడంటే ఇంటి పిల్లగాడు ఇంకా వచ్చే మంది పోసేది మాకు పోయిందా డీజే పోయిందా వస్తుందా జ్వరం వచ్చిందా కూరట్ల మీద దీపాలు లేవు వాడి వీళ్ళే పోతుంది అలిగిపోతుంది గిదే చూడబట్టి మీరే తీయమంటారు మళ్ళా నన్ను అంటారు కదా. రాజు పార్వతి అదే పెద్దన్న లేదా చెప్పిన మొక్క దొరికే మొక్కినాడు ఇంకా రారు ఎవరు వచ్చినారు జర్రని ఎన్నైనా లెక్క పెట్టిగా 11 మంది లెక్క పెడుతున్నారు లెక్క పెట్టి మరి ఎవరు మీరు 6 7 9 రాజధాని 10 కావచ్చు అయిపోయేదాకా ఏందరన్నాడు 10 మన సానబడుతురు బియ్యం పట్టుకుంటే మనం ఇంకా అదే ఒక్కటి ఇద్దరికి అయితే ఒకరే అట్లనే మీద మొక్కుంటున్నాడు ఇద్దరికి బియ్యం పోసినారు కూడా బతలాడాలి
అప్పుడే నా గ్యాస్ మొద్దు గ్యాస్ మొద్దు మీదే అతని నుంచి వచ్చారు అందులో ఈరు అని అప్పుడే అన్నాడు ఒకటే మొద్దు అప్పుడు అందులో ఉండే లోపల అలా కూడా అడిగి గ్యాస్ మొద్దు ఇచ్చిన ఇప్పుడు ఉంటారొచ్చు వాళ్ళు ఇంకా ఊడ్చుకుంటా. పొద్దుగా నడిపామే ఇంకొకరైతే ఏం తీసుకోరు చెప్పు వాళ్ళకి. మీ ఇంటికి పోయిర్రా మీరు? నేను ఏడికి పోయిర్రా అని నేను అనుకుంటున్నా. కుమారు చేస్తే కుమారు వాళ్ళకి చెప్తాడు, ఆ పటేల్కి చెప్తాడు, దాచి పెడతాడు. కుమారు చేయి, కుమారు చేస్తే కుమారు ఆయన చెప్తాడు గ్యాస్ వస్తుంది కుమారు చేయి ఆయన చెప్తాడు. లేవలు అవిగా గమ్ము పోయింది ఉండయి. మరి బొట్లు పెడదామా? బొట్టు సీసాలు కూరకాడి పోవాలా? పెద్ద రాజమాలు లేవకుంటాయి కదా ఇప్పుడు దేనికి దండం పెట్టరా, దేనికి దండం పెట్టి పట్టుకో. నువ్వు కూడా పెట్టాయి అవ్వకు మళ్ళీ అమ్మ కొంగు అత్త పట్టాలి నడవని ఆపుకోమని తీసి దించుర్రు అక్క, ఇప్పుడు తీసాలనే దించుర్రు మళ్ళా పిడికిలు తీసి దండం పెట్టాలి దించాలి మళ్ళా. పద్ధతి ఎందుకు కూడా కొట్టాలి? ఎంత పద్ధతి ఎన్ని ఊరారా ఓరా గుడ్డికాళ్ళు 1 2 3 మంచిగా కాపాడుకోరు, దాచుకోరు. కొడుకు బిడ్డ ఉంటే అవే మన బాగా వెళ్ళిపోతారు. అవే నేను చెప్తా దోశల పిండి వదిలేరా చూస్తలేరా? అవన్నీ చూసిందా దోశల పోయిన పెళ్లి వరకు పోయిరనుకో మరి అవన్నీ ఎందుకు చూస్తారా వాళ్ళకి ఏమర్కా దోశలతో పోయి తీస్తలేను. నువ్వు పోయి నేను పట్టుకుంటా దోశలతో నా చేయాలండి, నేనేం చేతుతా పట్టుకోరా. గీట ఇద్దరు మంచిగా పుల్ల పెట్టాలి గేటు. ఇప్పుడు మళ్ళీ పొద్దుగాల 10 గంటలకు పోతురంటే అయిపోయి ఎట్టో చేస్తుంది బాబా మాకు. మళ్ళీ పోయాలి మళ్ళా వచ్చి మళ్ళీ మనం దొరకపోయినాక మళ్ళీ వీళ్ళు వచ్చి బియ్యం పోసినాక ఎల్లుండి చుట్టాలు దొరుకుని ఆదివారం వస్తారు. నీకు తెలియదు ఆమె దేవుడే
ఆమెకి వెళ్ళమే అందరికి పోగేసారు. నీకు ఒక్కదానికి కొత్త దేవుడే పెద్దపురాలు వీళ్ళ పెద్దపురం దేవుడే కూడా మధ్యలో ఎత్తే అయిపోయాయి. అటు ఇటు వారంగా ఇటు కూడా వారుతుంది. నీకు ఒక్కదానికి కొత్త అయిపోగా అదే అటు ఇటు వారంగా ఇటు కూడా వారుతుంది ఒక రోజు. వాళ్ళకన్నా ముందుగా నేను ఎగిరి దగ్గర వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ముందుకు వస్తుందా విషయాలు ఇవన్నీ అంట అన్ని ఆపకుండా పట్టుకొని ఎగిరి హీరో పోసుకొని ఎగురుతుంటే చూడు ఎక్కడి నుంచి వచ్చినావా నువ్వు అంటారు. అమ్మో ఎంత పోతావు అన్నటప్పుడు మరి దేవులే నువ్వు అంటూ గారు ఏవద్దు కంప్లీట్ అయిందా? అయినట్టే ఇక మీరే తీయమన్నారు అని అక్కడ కూర్చుంటే ఇంత అప్పటి నుంచి తీసిరికి ఇప్పుడు ఒక్కలన్నా తీస్తలేరు అన్నారు. తీయమన్నారు, తీస్తున్నా. తీస్తున్నా. నాకు వచ్చి అన్నీ ఇచ్చినాయి ఇప్పుడు అందులో లేవురా దాంట్లో కుడుకలు కనబడి ఏదో కుడుకలు ఇట్లా ఇది కాదురా కొద్దిగా గిన్నె కట్టి జాకెట్ అది దస్తు సోకుంటుంది. బియ్యం ఉన్నట్టు దస్తు సోకున్నట్టు ఇటు పని దెబ్బలు తీరుతుంది. మా సంచి వెళ్ళాకది బాగానే ఉంది మూలకుంది పోయి అట్లే ఇప్పుడు పాలు పోతుంది. మొత్తం పోతున్నాయి. వీటినే చూస్తారు అవి లేచి నీళ్ళు పడుతున్నాయి. ఇంత పొడుగు ఏంటి టిక్లీలు పీకిలీలా మన ఏంటి పిల్లగానే ఉన్నా చెల్లె అట్లా కూడా ఉందా లెక్క? ఉంటుంది. ఆమె ఫస్ట్ పెట్టుకోలే గిన్నె ఉంది